ఈ వర్షాకాలంలో ఒక 2 రోజులు వరుసగా సూర్యుడు కనిపించకపోతే తెగ ఇబ్బంది పడిపోతాం. మరి అలాంటిది వరుసగా 6 నెలల పాటు అసలు సూర్యుడు ఉదయించినటువంటి ఒక వింత ప్లేస్ ఉంది అంటే నమ్ముతారా? అదే అంటార్కిటికా. ఈ మొత్తం ప్రపంచంలోని 70% ఫ్రెష్ వాటర్ని మంచు రూపంలో దాచుకున్నటువంటి ఖండమే అంటార్కిటికా. ఈ భూమి మీద ఉన్నటువంటి మోస్ట్ డ్రైయెస్ట్ అండ్ డేంజరస్ ప్లేస్ ఇది. అంటార్కిటికా అంటే జస్ట్ మంచు ఖండం మాత్రమే కాదు, ఈ సృష్టికి మానవ చరిత్రకి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలు, అద్భుతాలు దాగున్నటువంటి ఒక వింత ప్రపంచం ఇది. అందుకే అక్కడ ఉన్నటువంటి గాలిని, మంచుని పరీక్షిస్తూ మన క్లైమేట్ని, ఇవల్యూషన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి రీసెర్చ్ ల్యాబ్స్ అక్కడ నిర్మిస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా 30 దేశాలకు చెందినటువంటి రీసెర్చ్ స్టేషన్స్ అంటార్కిటికాలో ఉన్నాయి. సుమారుగా 14 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ మంచు ఖండం ఒక 200 సంవత్సరాల బ్యాక్ వరకు కూడా మనిషి కంటికి కనిపించకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంటార్కిటికా పాస్ట్ నుండి ప్రజెంట్ మొత్తం స్టోరీ తెలుసుకుందాం. ముందుగా ఆరిజిన్ గురించి మాట్లాడుకుందాం. లెంగ్త్ గురించి ఆలోచించకుండా కొంచెం పాస్ట్లోకి వెళ్దాం. అంటే ఒక 170 మిలియన్ ఇయర్స్ క్రితం అన్నమాట. ఆ టైంలో అంటార్కిటికా సపరేట్ ఖండంగా ఉండేది కాదు. గోండ్వానా అనేటువంటి ఒక సూపర్ కాంటినెంట్లో ఒక పార్ట్ అంతే. ఈ గోండ్వానా అంటే అప్పట్లో ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, అరేబియా అండ్ మన ఇండియా కూడా ఇవన్నీ కలిపి చాలా పెద్ద భూభాగం లాగా ఉండేది. అందుకే దీన్ని సూపర్ కాంటినెంట్ అని పిలిచేవారు. అలాగే ఈ గోండ్వానా భూమధ్య రేఖకి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ అసలు మంచు అనేది ఉండేది కాదు. సో అందుకే అప్పట్లో అంటార్కిటికా ఒక ట్రాపికల్ రీజియన్ లాగా ఉండేది. అంటే ఉష్ణమండల ప్రాంతం అనుకోవాలి. వాతావరణంలో వేడి, తేమగా ఉండేటువంటి ప్రదేశం. సింపుల్గా చెప్పాలి అంటే మన దేశంలో అన్నమాట. అయితే అసలైన ట్రాన్స్ఫర్మేషన్ 34 మిలియన్ ఇయర్ల క్రితం స్టార్ట్ అయింది. అంటే గోండ్వానా అనేది సపరేట్ పార్ట్స్ లాగా విడిపోవడం మొదలైంది. సో అప్పుడే ఈ అంటార్కిటికా అనే పార్ట్ అలా ట్రావెల్ చేసుకుంటూ సముద్రంలో సౌత్ పోలార్కి చేరుకుంది. కానీ అంత పెద్ద భూభాగాలు కదలడం వల్ల సముద్రపు అలల్లో మార్పు వచ్చినాయి. ఈ చేంజ్ వల్ల మిగిలిన ఏ పార్ట్తోనూ సంబంధం లేకుండా చేస్తూ అంటార్కిటికా చుట్టూ కూడా చల్లటి నీటి అలలు చుట్టుముట్టేశాయి. ఆ రింగ్ ఆఫ్ కోల్డ్ వాటర్ని అంటార్కిటిక్ సర్కంపోలార్ కరెంట్ అని పిలుస్తారు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల అంటార్కిటికా వైపు అసలు వెచ్చటి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేకుండా చేసింది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఐస్ షీట్స్ ఫామ్ అవడం స్టార్ట్ అయినాయి. ప్రజెంట్ ఈస్ట్ సైడ్ కొన్ని ఏరియాల్లో దాదాపు 3 కిలోమీటర్ల థిక్నెస్ ఉన్నటువంటి ఐస్ షీట్స్ ఉన్నాయి. అలాగే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో అయితే 2 కిలోమీటర్ల థిక్నెస్తో ఉన్నటువంటి ఐస్ ఉంది. ఈ మొత్తం మంచు సామ్రాజ్యంలో దాదాపు 26.5 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల ఐస్ ఉంది. సరే, నెక్స్ట్ డిస్కవరీ గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా అంటార్కిటికా అనేది ఒక థియరీ మాత్రమే. రియల్గా అది ఉంది అని చెప్పి ఎవరూ నమ్మలేదు. కొంతమంది ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్స్ నార్త్లో ఉన్నటువంటి కాంటినెంట్స్ని బ్యాలెన్స్ చేయడానికి సౌత్లో కూడా ఒక భూభాగం ఉంటుంది అని చెప్పారు. అలాగే దాన్ని అంటార్కిటికోస్ అని పిలిచేవారు. అయితే ఆ తర్వాత ఈ థియరీ ఫైనల్గా రియాలిటీగా మారే టైం వచ్చింది. దీనికి కారణం రష్యన్ ఎక్స్ప్లోరర్ ఫాబియన్ వాన్ బెల్లింగ్షాన్, బ్రిటిష్ నేవల్ ఆఫీసర్ ఎడ్వర్డ్ బ్రాన్స్ఫీల్డ్ అండ్ అమెరికన్ సీలర్ నథానియల్ పామర్. అంటార్కిటికా ఎగ్జిస్టెన్స్ని నిజం అని ప్రూవ్ చేయడానికి ఈ ముగ్గురు కూడా సపరేట్గా సాహసయాత్రల్ని చేశారు. 1820 జాన్యువరిలో ఈ ముగ్గురు కూడా ఫస్ట్ టైం అంటార్కిటికాని చేరుకుని హిస్టరీని క్రియేట్ చేశారు. అయితే అసలైన డ్రామా స్టార్ట్ అయింది మాత్రం 1897 నుండి 1922 వరకు. ఈ టైం పీరియడ్ని ద హీరోయిక్ ఏజ్ ఆఫ్ అంటార్కిటిక్ ఎక్స్ప్లోరేషన్ అని పిలుస్తారు. 1907-1909 టైంలో ఎర్నెస్ట్ షాకిల్టన్ తన టీంతో కలిసి అంటార్కిటికా ఎక్స్ప్లోరేషన్ని స్టార్ట్ చేశాడు. కానీ ఇంకా 97 మైల్స్ దూరం ఉంది అనగా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మాత్రమే అలా చేయాల్సి వచ్చిందని చెప్పి ఎర్నెస్ట్ చెప్పాడు. కానీ ఈ రేస్లో విన్నర్ అంటే ఒకరి పేరు డెఫినెట్గా చెప్పాలి. అతనే నార్వేజియన్ ఎక్స్ప్లోరర్ రొనాల్డ్ అమండ్సన్. డిసెంబర్ 14, 1911 రోనాల్డ్ అతని 4 టీమ్మేట్స్తో కలిసి 52 స్లెడ్జ్ డాగ్స్ సహాయంతో అంటార్కిటికాలో అడుగుపెట్టాడు. వీళ్ళ సక్సెస్ కారణాలు ఏంటంటే ముందుగానే ప్రతిదీ ప్లాన్ చేసుకోవడం, మంచి ఎక్విప్మెంట్ని సిద్ధం చేసుకోవడం, అలాగే పోలార్ కండిషన్స్కి అలవాటైనటువంటి డాగ్స్తో స్కీస్ని యూజ్ చేయడం. కానీ ఈ సక్సెస్ స్టోరీ కంటే ఎక్కువ పాపులర్ అయిన సర్వైవల్ స్టోరీ ఒకటి ఉంది. 1914 నుండి 1917 టైంలో ఎర్నెస్ట్ షాకిల్టన్ ఒక 27 మంది క్రూతో ఒక షిప్లో అంటార్కిటికాకి స్టార్ట్ అయ్యాడు. కానీ అక్కడ సడన్గా ఒక మంచు దెబ్బ తగిలి షిప్ డ్యామేజ్ అయింది. ఆ తర్వాత మొత్తం 27 మంది లైఫ్ బోట్స్లో 22 నెలల పాటు ట్రావెల్ చేస్తూ సేఫ్గా రిటర్న్ అయ్యారు. అద్భుతం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సేఫ్గా రిటర్న్ అవ్వడం.
ఈ ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా లీడర్షిప్కి, అన్బ్రేకబుల్ హ్యూమన్ స్పిరిట్కి ఒక ప్రూఫ్లా మారింది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ది అంటార్కిటికా ట్రీటీ. 1950స్లో అంటార్కిటికా కూడా జియోపొలిటికల్ టెన్షన్స్కి ఒక స్టేజ్లా మారడం జరిగింది. చాలా దేశాలు అంటార్కిటికా మాదంటే మాది అని ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టినాయి. ఎలాగైనా అంటార్కిటికాని వాళ్ళ దేశ సరిహద్దుల్లో కలిపేసుకోవడానికి కొంతమంది ట్రై చేశారు. అయితే సిచ్యువేషన్ క్రిటికల్ అవ్వక ముందే డిసెంబర్ 1, 1959న 12 దేశాలు కలిపి అంటార్కిటికా ట్రీటీని సైన్ చేశాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం అంటార్కిటికాని సైంటిఫిక్ ప్రిజర్వ్గా మాత్రమే గుర్తించాలి. అలాగే మిలిటరీ యాక్టివిటీస్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. అంటార్కిటికా టోటల్ భూమి మొత్తానికి సంబంధించింది, మనుషులందరికీ చెందింది అని చెప్పి మొత్తం 54 కంట్రీస్ ఈ ట్రీటీ మీద సైన్ చేసినాయి. మానవ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్గా ఈ ట్రీటీ అనేది నిలిచింది. అలాగే ఈ ఐస్లో ఒక పీస్ కోసం స్టార్ట్ అయినటువంటి స్టోరీ ఫైనల్గా ఐస్ మీద పీస్తో ఎండ్ అయింది. ఈ ట్రీటీ యొక్క సక్సెస్కి ఎవిడెన్స్ ఏంటంటే, ప్రపంచంలో 4 మూలల నుండి వచ్చి అంటార్కిటికాలో రీసెర్చ్ స్టేషన్స్లో వర్క్ చేస్తున్నటువంటి సైంటిస్టులే. వాళ్ళ హోమ్ కంట్రీస్ పొలిటికల్ రిలేషన్షిప్స్తో సంబంధం లేకుండా అక్కడి రీసెర్చ్ డేటాని, రీసోర్సెస్ని అందరితోనూ షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే దీంట్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజెస్ భూమి మీద ఉన్నటువంటి మిగిలిన అన్ని కాంటినెంట్స్ కంటే కూడా అంటార్కిటికాలోనే ఎక్కువగా చేంజెస్ని తీసుకొస్తున్నాయి. లాస్ట్ 50 ఇయర్స్లో 3 degrees టెంపరేచర్ పెరిగింది. అంటార్కిటికాలో టెంపరేచర్స్ పెరిగి వేడిగా అవడం వల్ల గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి. అవేమో వైల్డ్ లైఫ్ పాపులేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఇక టూరిజం ఇంకో ఛాలెంజ్ అని చెప్పాలి. 1950స్లో సంవత్సరానికి జస్ట్ కేవలం 100ల్లో మాత్రమే టూరిస్టులు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఆ నెంబర్ 45,000కి పెరిగిపోయింది. టూరిజం వల్ల ఎకనామిక్గా బెనిఫిట్ అవ్వచ్చు, బట్ అదే టైంలో రిస్క్ కూడా ఉంది. ఫ్యూయల్ కంటామినేషన్ జరగచ్చు, వైల్డ్ లైఫ్ డిస్టర్బ్ అవుద్ది, అలాగే పొల్యూషన్ కూడా ఛాన్స్ ఉంది. సో 1991లో సైన్ చేసినటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ టు ద అంటార్కిటిక్ ట్రీటీలో ఈ ప్రోటోకాల్ ప్రకారం అంటార్కిటికాలో మైనింగ్ యాక్టివిటీస్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. కానీ ఫ్యూచర్లో ఈ ప్రోటోకాల్ని రివ్యూ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ బ్యాన్లో చేంజెస్ తీసుకొస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్, ల్యాబొరేటరీ ఆఫ్ ద వరల్డ్. ప్రజెంట్ అంటార్కిటికా ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ ల్యాబొరేటరీగా పనిచేస్తుంది. ఈ కాంటినెంట్లోని ఐస్ షీట్స్లో కొన్ని మిలియన్ ఇయర్స్కి సంబంధించినటువంటి భూమికి సంబంధించిన క్లైమేట్ హిస్టరీ నిండుంది. ఆ ఐస్ కోర్ని డ్రిల్ చేసినప్పుడు వాటిలోని ఎయిర్ బబుల్స్ని సేకరిస్తారు. ఆ ఎయిర్ బబుల్స్ని అనలైజ్ చేయడంతో సైంటిస్టులు మన పురాతన ఏన్షియంట్ అట్మాస్ఫియర్ని రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి రష్యన్ సైంటిస్టులు డ్రిల్ చేసినటువంటి వాస్టోక్ ఐస్ కోర్లో 4,20,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి న్యాచురల్ క్లైమేట్ సైకిల్స్ని అర్థం చేసుకోవడానికి ఎవిడెన్స్ దొరికింది. ఈ ఐస్ కోర్స్ అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్కి, గ్లోబల్ టెంపరేచర్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చూపిస్తాయి. ఈ డేటా క్లైమేట్ చేంజ్ రీసెర్చ్కి చాలా ముఖ్యమైనది. సో ఈ భూమి మీద రీసెర్చ్ ప్రకారం అంటార్కిటికా బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇక ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే అంటార్కిటికా ఫ్యూచర్ని, మన ప్లానెట్ ఫ్యూచర్ని సపరేట్ చేసి చూడలేం. ఎందుకంటే ఇక్కడ ఐస్ షీట్స్ మన క్లైమేట్ చేంజ్కి ఇండికేటర్స్లా పనిచేస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రతి సమ్మర్ కూడా ముందు సంవత్సరం కంటే ఎక్కువ టెంపరేచర్సే రికార్డ్ అవుతున్నాయి. ఇలా టెంపరేచర్స్ రైజ్ అయ్యే కొద్దీ అంటార్కిటికాలో ఉన్నటువంటి ఐస్ షీట్స్ కరిగిపోతున్నాయి. దానివల్ల సీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే అన్ని దేశాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి భవిష్యత్తులో చాలా ఇబ్బంది అవుతుంది. అంటార్కిటికా మనకి క్లైమేట్ హిస్టరీ గురించి తెలుసుకోవడంలో ఎంతో హెల్ప్ అయింది కాబట్టి డెఫినెట్గా ఆ డేటాని యూజ్ చేసి అంటార్కిటికాని సేవ్ చేయాలి. అలాగే మన ప్లానెట్ని కూడా సేవ్ చేసుకోవాలి. లేకపోతే ఈ ట్రీటీలు, అగ్రిమెంట్లు, రీసెర్చ్ స్టేషన్స్కి మీనింగ్ లేకుండా పోద్ది. క్లైమేట్ చేంజ్ విషయంలో మన ఫ్యూచర్ ఏంటి అన్న క్లారిటీ లేదు. కానీ ఈ మొత్తం సినారియో చూస్తూ ఉంటే కనుక ఈ భూమి మీద ఏవి చూసి మనం బలం అనుకుంటున్నామో అవే మన బలహీనత కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు ఎవరికంటా పడని ఒక రిమోట్ కాంటినెంట్ ఇప్పుడు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ డిస్కషన్స్లో మెయిన్ పాయింట్ లాగా మారింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఐస్ అంతా కూడా కరిగిపోవడానికి కేవలం కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే పట్టింది. అదే కనుక జరిగితే ఇప్పుడు మనకు తెలిసినటువంటి ప్రపంచ రూపురేఖలు కంప్లీట్గా మారిపోయే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఒకప్పుడు వేడిగా ఉండేటువంటి ల్యాండ్ ఇప్పుడు ఫ్రోజన్ డెజర్ట్లా మారింది. అలాగే హీరోయిక్ ఎక్స్ప్లోరేషన్కి సెంటర్ స్టేజ్లా మారింది. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అంటార్కిటికా అంటే ఒక అద్భుతం అనాలి. సో మానవ జాతిగా ఇప్పటి వరకు అంటార్కిటికా గురించి మనం తెలుసుకున్నటువంటి లెసన్స్ అన్నీ కూడా మన ఫ్యూచర్ని కాపాడుకోవడంలో యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది? అంటార్కిటికా మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.